హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఫొటోస్ ప్లస్ లిరికల్ వీడియో 2 తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఒక వీడియో చూపిస్తున్నాను కదా. సో ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి చేశాను. ఒకసారి ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. డెమో అయితే చూడండి. రాణి నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగాగిర. ఫ్రెండ్స్, నేనైతే కోఆపరేట్ లెవెల్ సాంగ్ అనేది మీట్లో పెట్టాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఓపెన్ అయితే చేయండి. మన పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ప్రతి వీడియోస్లో అక్కడ అప్డేట్ చేస్తాను. సో మీరు అక్కడైతే యాక్టివ్గా అయితే ఉండండి. ఓకే, ఈ వీడియోకి అయితే నేను ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను, ఇంకోటి వచ్చేసి లిరికల్ ప్రాజెక్ట్ 2 ఇచ్చాను. సో మీరైతే ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఓన్లీ ఫొటోస్ అనేది ఉంటుంది ఇందులో. ఓకే, ఇందులో ఓన్లీ ఫొటోస్ ఉంటుంది. ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 16:9 రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎందుకంటే మీరు మీ యొక్క ఫోటో అనేది 16:9 రేషియోలో ఉంటేనే మీకు లిరికల్ అనేది పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ఫోటో అనేది ఇక్కడ సేవ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఒక ఫోటో, ఏదైనా ఒక ఫోటో అనేది ఇలా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్లో వెళ్ళేసి మీరు సెర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి. మిర్రర్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మిర్రర్ని ఆన్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ అయిపోతుంది. ఓకే, కొద్దిగా సైజ్ అనేది ఎక్కువ చేసుకోండి. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేయాలనుకోండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు మీ యొక్క ఫోటో అనేది సేవ్ అవుతుంది మీ గ్యాలరీలోకి. సో అలా ఒక 8 ఫొటోస్ అయితే మీరు సేవ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏదైతే వేసుకోవాలనుకుంటున్నారో సో ఆ ఫోటో అనేది ఇక్కడ మీరు రీప్లేస్ అనేది చేసుకోండి సింపుల్గా చూడండి. సో ప్రతి ఒక్క ఫోటో కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి మీరు ఈ విధంగా అయితే రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ అలర్ట్ మోషన్లో మీరు సేవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో సో ఆ ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. పైన ఫొటోస్ ఉంటుంది కదా, సో ఆ ఫొటోస్ అనేది సింపుల్గా ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్గా ఒక 2 ఫొటోస్ అనేది రీప్లేస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇలా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటో ప్రతి ఒక్కటి రీప్లేస్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ రీప్లేస్ అనేది చేసుకోండి. నేను ఒక ఫోటో అనేది ఎండింగ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎండింగ్లో మీరు ఫుల్ స్క్రీన్ ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే, చూడండి ఇలా అయితే వచ్చింది ఇలా. ఓకే, ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆన్ చేయండి. ఇందులో ఎండింగ్లో మీకు మిర్రర్ ఎఫెక్ట్ ఉంటే మీరు తీసేయండి. ఒకవేళ మీకు మిర్రర్ అంతగా సెట్ అయితే నో ప్రాబ్లం. ఓకే, తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లిరికల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను కదా, సో అన్నిటినీ మీరు ఒకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ 11 లేయర్స్ అని ఉందిగా, సో ఈ సింపుల్గా మీరు కాపీ అయితే చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ని పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేది ఇక్కడ పేస్ట్ 11 లేయర్స్ అని ఉందిగా, సో ఈ విధంగా అయితే సింపుల్గా పేస్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఇలా అయితే సింపుల్గా ఎఫెక్ట్ అనేది సెట్టింగ్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే, మీకు ఫండ్స్ అని మిస్సింగ్ వస్తే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫండ్స్ అనేది ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి ఇలా అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. చూడండి ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే.